హ్యాబిచువల్ యాక్షన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పాజిటివ్ సెంటెన్స్ యూ డూ రైట్ లెటర్స్, నీవు ఉత్తరాలు వ్రాస్తుంటావు. ఇలాంటి వాటిని పాజిటివ్ సెంటెన్స్ అంటారు. ఈ పాజిటివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా డూ యూ రైట్ లెటర్స్, నీవు ఉత్తరాలు వ్రాస్తుంటావా అని రాయొచ్చు. ఇక్కడ యూ డూ ఉంది కదా, ఈ యూ డూలోంచి డూని సెంటెన్స్ మొదట్లో రాస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఈ సెంటెన్స్ మారుతుంది. స్ట్రక్చర్ వచ్చేసేసి డూ ప్లస్ సబ్జెక్ట్ ఐ వి యూ దేలు సబ్జెక్ట్కి వచ్చినప్పుడు మాత్రమే డూని ఉపయోగించాలి. ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేకపోతే ప్రజెంట్ టెన్స్, ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వేయాలన్నమాట. ఎందుకంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటేనే ప్రశ్న అడగటం, కాబట్టి క్వశ్చన్ మార్కు ఉంటుంది. డూ అనే హెల్పింగ్ వర్బ్ని స్టార్టింగ్లో రాసి తర్వాత సబ్జెక్టు ఐ వి యూ దే, తర్వాత V1 అంటే తెలుసు కదా మనకి, వెర్బ్ 1. దీన్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ అంటాం. టేక్, గివ్, డూ, గో ఇలాంటివన్నీ కూడా V1గా వస్తాయి. డూ ఐ టేక్, డూ వీ టేక్, డూ యూ టేక్, డూ దే టేక్, అలా మనం సెంటెన్స్ ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. డూ యూ ప్లే క్రికెట్, నీవు క్రికెట్ ఆడుతుంటావా. అట్లాగే డూ దే సింగ్ సాంగ్స్ వెల్, వారు పాటలు బాగా పాడుతుంటారా. అట్లాగే వీటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. కీవర్డ్స్ వచ్చేసేసి ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఆల్వేస్ మొదలైనవి కీవర్డ్స్గా ఉంటాయి. పైన పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ ఐఎస్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని తెలియజేస్తుంది. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఎలా రాయాలన్న దాని గురించి మరొకసారి ఫార్ములా చెప్పుకుంటే, డూ ప్లస్ సబ్జెక్టు. డూని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఐ వి యూ దే అలా సబ్జెక్టుగా వచ్చినప్పుడు మాత్రమే డూ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పాలన్నమాట. ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.